ఐజక్ సంతోష్ వేదిక మీదకి రావాల్సిందిగా మనందరం క్లాప్స్ కొడుతూ మరి పెళ్లి కొడుకుని వెడ్డింగ్ కొరకు సిద్ధపడుతున్నటువంటి ఐజక్ సంతోష్ వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా బ్లెస్సీ రాజు కూడా మీరు వేదిక మీదకి అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ వారిని ఆహ్వానం తెలియచేద్దాం. బ్లెస్సీ రాజు గారు మన మధ్యలో ఉంది, దయచేసి వేదికకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్. రైట్, గుడ్. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠముగా పాత నిబంధన పాఠము ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనము నుండి 61వ వచనము భాగాన్ని కే జాన్ గారు వచ్చి చదువుగా విన్నము. బైబిల్ పాఠముగా పాత నిబంధన పాఠము ఆదికాండము 24వ అధ్యాయము 50వ వచనం నుంచి 61వ వచనం భాగాన్ని. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రంగాను తీసి రిబ్కాకు ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చాడు. అతడును అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతయు ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమాని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని. రెవరెండ్ డాక్టర్ జి పీపుల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ సందేశాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ, అలాగనే పెళ్లి కుమార్తె బ్లెస్సీ తల్లిదండ్రులకు, అలాగనే పెళ్లి కుమారుడు ఐజక్ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని
నాకు అనుగ్రహించినందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే వేదిక మీద అలంకరించిన దైవజనులు పాస్టర్ ఇమ్మానుయేల్ గారు, పాస్టర్ సాల్మన్ రాజు గారు, అలాగనే డాక్టర్ బీసీ పాల్ గారు, వీరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ దినాన ఈ విధంగా ఇరు తల్లిదండ్రులు కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి వారు వివాహ కార్యక్రమానికి వారు వచ్చి ఉన్నారు. మనం ఈ వాక్య భాగంలో వివాహం కొరకు ప్రార్థించడం, దైవ చిత్తాన్ని తెలుసుకోవడం, ప్రధానం చేయడం, అవన్నీ ఇక్కడ ఈ అధ్యాయంలోనే కనబడతాయి. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవది దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి కూడా ఎలియాజరు మరి చాలా ప్రార్థన చేశాడు, దైవ చిత్తాన్ని తెలుసుకున్నాడు. కనుక మనం తల్లిదండ్రులైన మన బిడ్డల విషయంలో ప్రార్థన చేయాలి. రెండవది దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగిపోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, లోకము దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును అని రాయబడింది. కనుక దేవుని చిత్తాన్ని వారు ఎరిగి ఈ విధంగా ముందుకు సాగడానికి కృప చూపినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే ఇదిలా నిశ్చితార్థం చేయబడుచున్న బ్లెస్సీ మరి ఆ విధంగానే గుణగణాలు కలిగి ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే నాకు తను బాగా తెలుసు. డాక్టర్ బీసీ పాల్ గారి చర్చిలో ఆమె క్రమంగా రావడం, మరి వారి సహవాసంలో ఉండడం నాకు బాగా తెలుసు. అందువలన అమ్మాయిల గురించి చెప్పడానికి, మంచి విషయాలు చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనుకాడను. ఆ అమ్మాయిని గురించి పొగుడుతున్నాను అనుకోవద్దు, కానీ ఉన్న వాస్తవాన్ని మాత్రమే చెప్తూ ఉన్నాను. కనుక దేవుడు కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, అన్ని విషయాల్లో దేవుడు ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ గారు. చక్కని సందేశాన్ని మరి ప్రత్యేకంగా వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి సంతోష్, అలాగే బ్లెస్సీ రాజాకు కావాల్సినటువంటి చక్కని హెచ్చరికలు చేసినందుకు ప్రత్యేకంగా రెవరెండ్ డాక్టర్ జి పీటర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి ఘటనలోనికి మనం ప్రవేశించబోతున్నాం. మరి ఇరు కుటుంబాల యొక్క మరి నిశ్చితార్థ కార్యక్రమంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మన మధ్యలో మరి రెవరెండ్ డాక్టర్ బీసీ పాల్ గారు, మా అందరికీ గురువులు శ్రీరావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని ప్రేమపూర్వకంగా వారికి ఈ కార్యక్రమాన్ని వారికి ఆనందిస్తున్నాం. దేవుని బిడ్డారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి ఐజక్ సంతోష్ రాజ్, అలాగే బ్లెస్సీ రాజ్, ఈ ఇద్దరు బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి శుభ అభివందనాలు, శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు మన మధ్య కూర్చున్నా కూడాను ఈరోజు కార్యక్రమం వారిది కాదు. టెక్నికల్గా నిశ్చితార్థం అంటే రెండు కుటుంబాల మధ్య జరిగే నిబంధన. మరి మన ప్రియులు సుధీర్ సుందర్ రాజ్ అండ్ రూత్ గారు వారి కుమారుడు పక్షంగా, అలాగే తిరుమల యేసుపాల్ గారు, రాజమణి గారు వారి కుమార్తె పక్షంగా వారి కుటుంబాల మధ్య జరిగే అంగీకారము, దానిని నిశ్చితార్థం అంటారు. కొన్ని దినాల తర్వాత వారిద్దరి మధ్య నిబంధన జరగబోతుంది. కానీ ఈ టెక్నికాలిటీస్ అన్ని ప్రక్కన పెట్టినా
ఈరోజు వాళ్ళు దండలు మార్చుకుంటారు, ఉంగరాలు మార్చుకుంటారు, ఆల్మోస్ట్ తాళిబొట్టు తప్ప అంతా పెళ్ళంతా జరిగిపోయినట్టే ఉంటుంది. కానీ ఈరోజు ప్రత్యేకమైన రీతిలో రెండు కుటుంబాల మధ్య అంగీకారం జరగబోతుంది కాబట్టి ఆ రెండు కుటుంబాలను ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. వారి ప్రార్థనా జీవితాలు, వారి బిడ్డల నిమిత్తమై చేసినటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. మరి వారి యొక్క హృదయవాంఛల్ని తీరుస్తూ ఈ బిడ్డలను ఈ విధంగా ఆ పరిశుద్ధ వివాహానికి సిద్ధపరిచారు. కాబట్టి ఈ సందర్భంలో ఈ రెండు కుటుంబాలను నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా వారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ, వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆశీస్సులు, వారి ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి. జయప్రకాష్ గారు మీరు నిలబడగలరా? చప్పట్లు కొడదామండి. వారి కుమారుడు సుందర్రాజు గారు, ఐజాక్ గారు, సుధీర్ రాజు సుందర్రాజు గారు, మరి ఆయనకి ఎన్ని సంవత్సరాలు సుధీర్ గారికి తెలియదు, కానీ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే బ్లెస్సీ రాజ్ పక్షంగా వారి కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. యేస్పాల్ గారు, రాజమణి గారు, వారి దంపతులు, వారిని అభినందిస్తున్నాను. వారికంటే ముందుగా ఈ సమయంలో రాజమణి గారి యొక్క తండ్రి గారు పెద్ద ఆయన ఉన్నారు, అబ్రహాం గారు. ఇప్పుడు దాకా అబ్రహాం గారి కథ విన్నాం మనం. అబ్రహాం గారు లేచి నిలబడతారా? షాల్ వి గివ్ ఏ బిగ్ హ్యాండ్ అండి. ఆయన కూడా ఏం తక్కువ తినలేదు, 92 సంవత్సరాలు ఆయనకు కూడా. షాల్ వి గివ్. చాలా సంతోషం. ఆర్ యూ హ్యాపీ అండి? మీ మనవరాలు వివాహం, మీరు కూడా మీ మనవడి వివాహం చూడడం చాలా సంతోషం కదా. వెరీ గుడ్, చాలా సంతోషం. 90లో పడ్డారు మీరు. ఆ సెంచరీ కూడా పూర్తి చేయాలని ప్రార్థన చేస్తాం మేము. దాని తర్వాత అఫ్కోర్స్ అంతవరకు కాని కాదు, దేవుని యొక్క కృపలో. అలాగే యేస్పాల్ గారు, రాజమణి గారు, మీరు కూడా లేచి నిలబడతారా? యేస్పాల్ గారు, యేస్పాల్ గారు ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. లెట్ us గివ్ ఏ బిగ్ హ్యాండ్ అండి వీరిద్దరు కూడాను. చాలా సంతోషం. దేవుడు ఏ విధంగా ఈ రెండు కుటుంబాలను ఈ విధంగా జతపరుస్తున్నాడో అది చక్కని వర్తమానంలో మనం విన్నాం. డాక్టర్ పీటర్ గారు, ఇది కేవలము ప్రార్థన ఫలితంగా జరిగినటువంటి ఏర్పాటు. ఇస్సాకు వివాహం విషయమై చాలా పట్టుదలగా దేవుని యొక్క వాగ్దానాలు నమ్ముకొని అబ్రహాము గారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే లాబాను, బెతుయేలు వారి యొక్క కుటుంబం కూడాను వారు చేసినటువంటి ప్రార్థనలు. అబ్రహాము గారు కనాను దేశంలో ఉన్నాడు. మరి దేవుణ్ణి ఎరుగినటువంటి ప్రజల మధ్య ఉంటూ ఉన్నాడు. ఆ ప్రజల మధ్య తన కుమారుడు పెరిగాడు. ఆ పెరిగినటువంటి కుమారుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరినైనా వివాహం చేసుకోకూడదు అని ఆయన అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడో తెలుసా మీకు? వారు దేవుని ఎరగినటువంటి ప్రజలు. అందుకని దేవుని వాగ్దానాలు ఆయన పట్ల ఉన్నాయి కాబట్టి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ బిడ్డల ద్వారా భూమి యొక్క సమస్త వంశాలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి తనకు పుట్టినటువంటి కుమారుడు ఆ వాగ్దానానికి వారసుడు. అన్యులను లేకపోతే దేవుణ్ణి ఎరగినటువంటి వారిని వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు, చేయకూడదు. అందువల్లనే ఎక్కడో హారాన్లో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి ఎలియాజరుని పంపించాడు. ఆ ఎలియాజరు కూడాను ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాడు.
మరి దేవుడు ఈ రోజుల్లో మనం జీపీఎస్ పెట్టుకుంటుంటే జీపీఎస్ ఎక్కడెక్కడికో నడిపిస్తుందండి. కొన్నిసార్లు ఆ రాంగ్ రూట్లో కూడా తీసుకెళ్తుంది జీపీఎస్ అని నమ్ముకున్నాం మనం శాటిలైట్ని. కానీ ఆ దినాల్లో ఎక్కడ బయలుదేరాడో, ఎన్ని కొండలు గుట్టలు సముద్రాలు నదులు దాటి వచ్చాడో తెలియదు. కానీ ఖచ్చితంగా తాను ప్రార్థన చేసుకుని బయలుదేరి ఏ అమ్మాయిని అయితే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు ఎలియాజరు. కాబట్టి దీన్ని బట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని సంకల్పం ఆ విధంగా నెరవేరిందని మనం నమ్ముతున్నాం. దేవుని ఏర్పాటు లేకుండా ఎలాంటి వివాహాలు జరిగినా కూడా అవి శాశ్వత కాలం ఉండవు. ప్రార్థన ఇరు వర్గాల కుటుంబాలు ప్రార్థన చేశారు. మరి ప్రియ బిడ్డలిద్దరిని కూడా దేవుడు ఈ విధంగా జతపరుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది యెహోవా వలన జరిగిన కార్యము. మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని బైబిల్లో రాసి ఉంది. కానీ అది ఎప్పుడూ ఎవరో చెప్పారండి అని అనుకునేది కాదు. ఆ మాట ఈనాటికి మనకు కూడా వర్తిస్తుంది. ఈ రెండు కుటుంబాలు ఆ ఇద్దరు బిడ్డల్ని వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఒక గీత గీసి వదిలేసేయాలి. చాలా కుటుంబాలు దెబ్బతింటానికి కారణం ఏంటంటే ఈ దినాల్లో ద ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ ది ఎల్డర్స్. కుటుంబాలు పెద్దల యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల కుటుంబాలు చాలా దెబ్బతినిపోతున్నాయి అన్నమాట. కనుక ఈ దినం నుంచి మరి అక్కడ రూతు గారు కానీ రాజమణి గారు కానీ ఆ కుటుంబ సభ్యులు ఒక గీత గీసుకుని ఇంతవరకే మా పరిమితి, ఇది యెహోవా దేవుడు జరిగించే కార్యమని ప్రార్థనా పూర్వకంగా దేవునికి వారు అప్పగించుకోవాలి. ఆ విధంగా దేవుడు ఈ రెండు కుటుంబాలను బలపరచాలని మనం ప్రార్థన చేద్దాం. మరి చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క నిశ్చితార్థానికి అవసరమైనటువంటి వస్తువులు తెచ్చారు వారు. అబ్రహాము కుమారుడికి వివాహం జరిపించడానికి ఎలియాజరు ఏ విధంగా బయలుదేరి ఒంటెల నిండా మరి ఆ ఆభరణాలు వస్తువులు తీసుకొని వచ్చాడో ఆ ట్రెడిషన్ మనం ఫాలో అవుతూ ఉన్నాం. కాబట్టి ఇరు వర్గాల కుటుంబాలు కూడాను చాలా వస్తువులు తెచ్చినట్టున్నారు. ఆ వస్తువులను ప్రార్థనా పూర్వకముగా మనము వారికి అందించి ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం జరిపించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా వస్తువులను తీసుకొని వచ్చి అందించేవారు దయచేసి లేడీస్ రండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, ప్రత్యేకమైన ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో ఇరు కుటుంబాల యొక్క సమ్మతమును తెలియపరుస్తూ వారి ఇరువురు కూడా ఇష్టపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుటకు తెచ్చినటువంటి మరి ఒక వస్తువులను పొందనైనా వారు మార్చుకొని సమ్మతిని తెలిపినైనా నీ పరిశుద్ధ వివాహ బంధములోనికి అడుగుపెట్టడానికి ప్రత్యేకంగానైనా వారి ఇరువురి కుటుంబాల మధ్య నెమ్మదిని కలుగ చేసి వారి ఇరువురిని కూడా ఏకము చేసినటువంటి సమయంలో ప్రభా వారు తెచ్చిన ప్రతి వస్తువును కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీకు భద్రపరచుకోమని మీ ఆత్మచేత అభిషేకించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వాళ్ళ మేనమామను రూత్ కుమారి వాళ్ళ నా పేరు వినోద్ కుమార్. మంచి భయభక్తులు గల పర్సన్, రెగ్యులర్గా చర్చికి పోయేవాడు. చర్చిలో యూత్కు సంబంధించిన అన్ని ప్రోగ్రాంలలో ఆయనే ముందుండి నడిపించేవాడు.
వెరీ ఎంథూజియాస్టిక్ పర్సన్. అయితే నాకు ఐజాక్ సంతోషరాజ్ గురించి చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎంగేజ్మెంట్ సర్వేని దేవుడు దీవించుగాక. కాబోయే పెళ్లి కూతురికి పెళ్లి కూతురు వాళ్ళ అక్క హస్బెండ్ని మా వైఫ్ ఎలిజబెత్. నా పేరు అభిషేక్. ఎలిజబెత్ ఎక్కడ? ఏస్పాల్ గారి పెద్దల్లుడిని. నా పేరు అభిషేక్ రాజ్. కాబోయే చిన్నల్లుడు సంతోష్ రాజ్. పేరు భలే మ్యాచ్ అయింది, రాజ్ రాజ్ అని. నాకు ఒక సిస్టరు, అంటే అంకుల్ నేను ఇదే చెప్పాలా అంటే నాకు ఒక సిస్టరు, ఓకే అవునవును ప్రిపేర్ అవ్వలేదు. ఏస్పాల్ అంకుల్కి ముగ్గురు సంతానం. ఎలిజబెత్ మా మిసెస్. ఎజ్రా శాస్త్రి ఇప్పటివరకు కనపడలే నాకు ఎక్కడున్నాడో. ఓకే ఓకే ఎజ్రా రెండో వాడు. అండ్ బ్లెస్సీ రాజా మూడో అమ్మాయి, రెండో అమ్మాయి. ఇప్పుడు మనం వివాహం ఎంగేజ్మెంట్ తనదే చూడబోతున్నాం. అమ్మాయి బీటెక్ చేసింది అని తెలుసు. బీటెక్ ఏ వర్టికల్లో అన్నది ఐడియా లేదు. హెచ్ఎస్బిసిలో వర్క్ చేస్తుంది. అంకుల్ పాపం స్పాట్లో పిలిచి స్పాట్లో పెట్టాము అభిషేక్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు వాళ్ళు డ్రెస్ మార్చుకుని వచ్చేలోపు ఒకటి రెండు పాటలు పాడుకుందాం. Count your blessings, name them one by one. Count your blessings, see what God had done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord had done. Are you ever burdened with a load of care? Does the cross seem heavy you are called to bear? Count your many blessings, every doubt will fly, and you will keep singing as the days go by. Count your blessings, name them one by one. Count your blessings, see what God had done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord had done. When you look at others with their lands and gold, think that Christ has promised you his wealth untold. Count your many blessings which can never buy your reward in heaven or your home on high. Count your blessings, name them one by one. Count your blessings, see what God had done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord had done. So amid the conflict, whether great or small, do not be discouraged, God is over all. Count your many blessings, angels will attain. Help and comfort give you to your journey's end. Count your blessings, name them one by one. Count your blessings, see what God had done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord had done. తర్వాత కేక్ కటింగ్ కూడా ఉంటుంది. మరి దయచేసి రెండు వందరాలు తీసుకురావాలని కోరుతున్నాను.
రండి ముందు ప్రార్థన చేస్తారు. అమ్మ రండి పైకి రండి గారు రండి. అయ్యా ఎస్పర్ గారు రండి పైకి రండి. నిలబడండి. ఉంగరాలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, సర్వశక్తి సంపూర్ణుడ, ఆది సంభూతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి పరలోకమందున్న ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ దినమును ప్రత్యేకమైనటువంటి దినముగా ప్రభువా, నీ యొక్క ప్రియ కుటుంబాలైనటువంటి ఏస్పాల్ గారి యొక్క కుటుంబంలోను, సుధీర్ గారి యొక్క కుటుంబంలోను నీవు చేసిన మేలులను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా, ఐజాక్ బ్లెస్సీల యొక్క జీవితంలో ఈ దినమును నీవు ప్రత్యేకమైనటువంటి దినముగా చేసుకునేందుకు నీకు వందనాలు. బిడ్డలిద్దరినీ కూడా ప్రభువా నేను జతపరచాలని, వారిని వారి యొక్క గృహమును మీరు నిర్మించాలని నీవు తలంచి అనాది కాలమునే ప్రభువా నీ యొక్క సంకల్ప ప్రకారము నిర్ణయించిన ప్రకారము తండ్రి ఇప్పుడు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క వివాహ నిశ్చితార్థ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇరు కుటుంబాల వారు తండ్రి నాయన మరి ఈ విధంగా సిద్ధపడి నీ యొక్క సమక్షంలో, దేవదాసుల యొక్క సమక్షంలో, వచ్చేసినటువంటి బంధువులు మిత్రుల యొక్క సమక్షంలో ప్రభువా బిడ్డలిద్దరూ కూడా ఈ విధముగా నిశ్చితార్థం గావింపబడడానికి గుర్తుగా ఒక చక్కనైనటువంటి సాంప్రదాయ ప్రకారం తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క ఉంగరములను బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఒకరికి ఒకరు ఈ యొక్క ఉంగరంలో బహుకరించుకొని ఉంటుండగా నీ యొక్క సన్నిధిని, కాపుదలను బిడ్డకు అనుగ్రహించమని, నీ దీవెనలతోటి నింపమని, ముందుగా జరిపించబడబోయేటువంటి ఆ యొక్క వివాహ దినము వరకు కూడా ప్రభువా బిడ్డలిద్దరిని నీవు సంరక్షించి కాపాడమని, ఇరు కుటుంబాల వారిని దీవించి ఆశీర్వదించి నీవు సంరక్షించమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ దేవుడు తన నిండైన కృపను కుమ్మరించాలని కోరుతూ నేను వారిద్దరిని కూడా అభినందిస్తున్నాను. పెళ్లి కుమార్తె అయినటువంటి బ్లెస్సీకి నేను చిన్న తాతను. మా అన్నగారు అబ్రహాం గారు యేసుపాలు మాకు అల్లుడే, కానీ అల్లుడి కన్నా నిన్న మిత్రుడుగా వారి వివాహం మొదలుకొని నేటి వరకు మేము అన్యోన్యంగా సంతోషంగా కాలం గడుపుతూ ఉంటాం. మరి మా కుమార్తె కాబట్టి ఎంతో సంతోషంగా ఆనందంగా మేము గడుపుతూ ఉంటాం. ఇరువురు కూడా చక్కని జంటగా దేవుడు ఏర్పరిచాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అనేది చక్కగా మన కళ్ళెదుట కనిపిస్తుంది. ఇరువురు బిడ్డలను దేవుడు ఆశీర్వదించి తన కృపలో బలపరచాలని కోరుతున్నాను.
మరి బ్లెస్సీ ఎంతో సంతోషంగా సమాధానంతో మరి ఇద్దరు కూడా చిరునవ్వులు నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇదే ఆనందం జీవితాంతం కలిసి జీవించాలని సంతోష సమాధానాలతో ప్రభువుని ప్రార్థించాలని కోరుతున్నాను. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి యేసుపాల్ కానీ రాజమణి కానీ చిన్నతనం నుంచి దేవుళ్ళు ఎదిగినటువంటి బిడ్డలు. మేము చిన్నతనం నుంచి కలిసే ఉన్నాం, కలిసే మేము ఒకే కుటుంబంగా జీవించేది. మేము దేవుని తప్ప మరొక విషయం లేదు ఆనాటి నుంచి నాటి వరకు. అలాగే ఈ నూతన దంపతులు కూడా దేవుని భయభక్తులతో సంతోష సమాధానాలతో కలిసి జీవించాలని కోరుతూ ఈ కొద్ది మాట్లాడమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. గౌదాన్ గారు, మిసెస్ రణదేవి పాల్. వాటిని బట్టి దేవునికి వందనాలు. మరి అమ్మాయి విషయం చెప్పాలంటే ఇప్పటి వరకు చాలా సౌమ్యురాలు. మరి తన చర్చిలో కూడా సండే స్కూల్ తీస్తూ ఉంటుంది అమ్మాయి. తర్వాత ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ తను వెనుకాడదు. అలాంటి భార్య, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది అని సామెతలు 31వ అధ్యాయం మరి 10వ వచనంలో చూస్తాము. అలాంటి భార్యను పొందుకున్నందుకు సంతోష్ మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను కోరుతున్నాను. అలాగే కాదు, సంతోష్ కూడా చాలా మంచి అబ్బాయి అనేది మాకు అర్థమైంది. ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకుంటాము. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి 10వ వచనం నుండి 31వ వచనం వరకు మరి వ్రాయించబడిన విషయాలన్నిటినీ మరి బ్లెస్సీ తన జీవితంలో దేవుడు సాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా ఉండడానికి దేవుడు సహాయం చేయాలని ఆ బిడ్డలకు ప్రార్థిస్తున్నాను. అంతేకాదు, వారిద్దరూ ఈ కాలంలో ఇంకా 20 దినాలు ఉన్నాయి వారు వివాహానికి సిద్ధపడడానికి. కనుక వారిద్దరు ఒకరికొరకు ఒకరు సిద్ధపడుతూ దేవునిలో ఎదుగుతూ దేవుణ్ణి కేంద్రంగా వారి కుటుంబానికి ఆహ్వానించుకోవాలని వారు కూడా ప్రార్థిస్తూ మరి మా పెద్దలందరి ప్రార్థన వారితో ఉంటుందని వారికి అభయం ఇస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. పరిశుద్ధులైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయం మీ ప్రియ బిడ్డలు ఐజాక్ రాజుని బట్టి, బ్లెస్సీ రాజుని బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మీ అనాది సంకల్పం ప్రభా. ఈ ప్రియ బిడ్డలను దాంపత్య జీవితంలో మీరు జతపరచడానికి సమస్తాన్ని మేలుకరంగా జరిగించి ఇంతవరకు నడిపించారు. మీకు స్తోత్రములు. ఈ దినమున ఇరు వర్గాల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఇష్టపూర్వకంగా వారి బిడ్డలను ఈ విధంగా దాంపత్య జీవితంలో జతపరచడానికి వారి అంగీకారాన్ని తెలుపుతూ నాయన ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలిద్దరినీ, ఈ రెండు కుటుంబాలను, బంధు వర్గాన్ని మీరు ఆశీర్వదించమని ప్రభా వివాహ దినం కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఆ దినము మా ప్రభా ప్రత్యేకముగా మీ యొక్క ఆశీర్వాదాలు ఎవరి బిడ్డలకు దయచేసి వారి దాంపత్య జీవితాన్ని మీరు ప్రారంభించబోతూ ఉన్నారు. అప్పటి వరకు ఇద్దరిని శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పరిశుద్ధ వివాహం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా సమస్తము కూడా మా ప్రభా మీ చిత్త ప్రకారము చక్కగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించిన తండ్రి నాయన, ఇంకా ముందు జరగవలసిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మీ మహిమార్థము సమస్తాన్ని జరిగించమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని ఆహారం మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వాళ్ళని క్షమించి ఉన్న ప్రకారం మమ్మల్ని శోధనలోనికి తేకాదర్శనం తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ, ముఖ్యంగా పరిశుద్ధ గృహస్థ జీవితంలో జతపరచబడడానికి సిద్ధపరిచినటువంటి ప్రియ బిడ్డలు ఐజాక్ రాజు, బ్లెస్సీ రాజులకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండునుగాక. ఆమేన్.
మొట్టమొదటి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, మరి సుధీర్ గారి కుటుంబానికి, మరి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి మరి సార్ చెప్పినట్లు 24వ తారీఖున మరి 5:30 గంటలకి ఆల్ సెయింట్స్ మరి చర్చిలో మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా తప్పనిసరిగా వచ్చి బిడ్డలను ఆశీర్వదించాలని మీ అందరికీ మనం చేస్తూ, మరి దేవుడు మీ వచ్చినందుకు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి దీని తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాం అనమాట. మీరు దయచేసి ఎవరు కూడా వెళ్ళకుండా ఆ భోజనాలు తినేసి మరి ఒకసారి బిడ్డలను ఆశీర్వించి వెళ్ళాలని చెప్పేసి మనం చేస్తున్నాం. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. Who would believe that I could be happy and contented? I used to think that happiness hadn't been invented, but that was in the bad old days before I met you. When I let you walk into my heart. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know I'm happy as can be. I was afraid that maybe you thought you were above me, that I was only fooling myself to think you'd love me. But then tonight you said you couldn't live without me. Then round about me you wanted to stay. నా హృదయం పాడేనే నీ ప్రేమనే, నా హృదయ దైవమా నీకే నా గీతమే. ఎల్లప్పుడు నీ ధ్యానం, నిరతము నీ నామం, నే పాడేదా నా జీవితాంతము. నా ప్రాణం ఆశించే నీ ప్రేమకై ఆనంద గీతాలే నా హృదయం పాడేనే. ఎల్లప్పుడు నీ ధ్యానం, నిరతము నీ నామం, నే పాడేదా నా జీవితాంతము. నీ ప్రేమను మరుతున్నా, నీ జాలిని మరుతున్నా, నా దైవమా నా యేసయ్యా. నీ ప్రేమను మరుతున్నా, నీ జాలిని మరుతున్నా, నా దైవమా. ఎల్లప్పుడు నీ ధ్యానం, నిరతము నీ నామం. ఎల్లప్పుడు నీకైనే పాడేదా. నా జీవితం అర్పింతు నీ కోసమే, నా శ్వాస యేసయ్యా నీ
ఎందుకు నా ప్రియా పుత్రిక, ఇకపై కీడు కానరాదుగా. భయం ఎందుకు